శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు. హుస్నాబాద్ నుంచి ప్రచార పర్వం ప్రారంభించనున్నారు. సెంటిమెంట్ గా భావించే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ప్రచారంలోకి దిగనున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ బహిరంగ సభను 1,00,000 మందితో విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఏమి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఏమి వారి యొక్క పాలసీస్ ఏమున్నాయి, మా మేనిఫెస్టో ఏముందో వారు ఇక్కడ చెప్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆకాంక్షిస్తున్నారు. వారు ఏం చెప్తారో విందామని చెప్పి. ఏదైనా కానీ ప్రజా ఆకర్షణ ప్రజలకు అవసరం అనే మేనిఫెస్టో ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. మీకు తెలియజేస్తాను. అవన్నీ కూడా నిర్వాసితులైనలే అండి. మీరు అనేది తప్పు ముచ్చట. ఏ నిర్వాసితుడు కూడా అడ్డగిస్తాను ముందుకు వస్తలేడు. ఏ నిర్వాసితుడు కూడా చెప్పాలి కదా, మీరు అందరూ వినాలి కదా అని చెప్పడు తప్ప ఇక్కడ ఎవరు కూడా వాస్తవంగా చెప్పాలంటే మా భూ నిర్వాసితుల ఒక సహకారంతోనే వాళ్ళ ఏమాత్రం వర్క్ అయినా కానీ గౌరవంగా చేసినాం. ఇది మాత్రం వాస్తవం. ప్రజలు దానికి తీర్పు చెప్తారు కదా, ప్రజలే కదా మనకు. ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తారో ఆ విధంగా మేము తప్పకుండా పాటిస్తానికి సిద్ధంగా ఉన్నాం తెలియదు. ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి 3వ ఎన్నికల శంఖారావం పూరిస్తానికి ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా మా ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో అక్కడ రిలీజ్ చేసిన తర్వాత అక్కడ అందరికీ బీఫామ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు. వారు ఇక్కడ ప్రజలు ఏమి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఏమి వారి యొక్క పాలసీస్ ఏమున్నాయి, మా మేనిఫెస్టో ఏముందో వారు ఇక్కడ చెప్తారు.